నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మనిషికి సాధారణంగా చాలా రకాల అనారోగ్యాలు రావడం సహజం. ముఖ్యంగా కడుపు నొప్పి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వస్తుంది. అయితే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అధికంగా ఫుడ్ తినడం వలనో, లేదంటే పాయిజన్ ఫుడ్ తినడం వలనో, తిన్న తిండి సరైన సమయానికి జీర్ణం కాకపోవడం వలనో వస్తుంది. కడుపు నొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావడంగా చెబుతారు. కడుపు నొప్పిని నయం చేసే కొన్ని రకాల చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాము నేతిలో వేయించి ఉప్పు కలుపుకొని మొదటి 2 ముద్దలు అన్నం తిన్నట్లయితే నొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా శొంఠి, ఉప్పు, మిరియాలు, వాము సమభాగాలుగా తీసుకుని 5 గ్రాముల పరికడుపున నమిలి కొంచెం నీళ్లు తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇంకా శొంఠి చూర్ణం 5 గ్రాములు తగు మాత్రం తీసుకొని చక్కెర కలిపి వేడి నీటిలో తీసుకుంటే అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి, కడుపుబ్బరం తగ్గిపోతుంది. ఇంకా పాలు, పళ్ళ వల్ల వచ్చే అజీర్తికి మజ్జిగ తాగితే పోతుంది. అంతేకాకుండా పచ్చి పుదీనా ఆకులు 7, ఏలక్కాయ 1, ఈ 2 పదార్థాలు ఒక తమలపాకులో పెట్టి కిల్లీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగినా కూడా కొద్దిగా మంచినీళ్లు తాగితే ఆ మరుక్షణమే కడుపు నొప్పి కనుమరుగైపోతుంది. సో మరి ఇవండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.